ఇది ఒక్కసారి చూస్తే ఎస్టీలకు 6.68%, ఎస్సీలకు 20.52%, 20.52%, బీసీలకు వచ్చేసి 22.78%. అంటే ఇక్కడ ఎస్టీలకు ఎందుకు తక్కువ ఉంది మళ్ళా అంటే ఈ రెండు వాళ్ళయే, మళ్ళా ఈ రెండు వాళ్ళయే. ఏది ఈ ఏజెన్సీ ఏరియాలు తర్వాత తాండాలు కొన్ని అవి ఒక 3,000 చిల్లర పోయినాయి వాళ్ళకు. అవి కాకుండా మళ్ళీ అదనంగా ఇక్కడ ఎంత వచ్చింది? 49.98%. 49.98%. అంటే 49.98%, అంటే 50% మించలే, 50% దాటలే. ఇక్కడ ఎంత మిగిలింది? ఇంకా 0.02% మిగిలిపోయింది రిజర్వేషన్. ఈ 0.02% బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ 12,750లో 0.2% ఎంత అంటే 205. ఇంకా అదనంగా 205 సర్పంచులు బీసీలకు ఇచ్చే అవకాశం రాజ్యాంగ పరంగానే ఉంది. కానీ అమ్మాయి కొడుకులకు ఇవ్వాలనా, ఈ 205 ఇవ్వాలనా అని జానారెడ్డి కేసీఆర్ కలిసి ఈ 205 దక్కాల్సిన 205 కూడా దక్కనియకుంటూ ఇవ్వలే. మొన్న మీరు చూడండి, 12,750లో 0.2% అంటే 205. ఈ 205 స్థానాలను బీసీలకు రిజర్వ్ చేయొచ్చు. 50% దాటది అప్పటికి. ఇవి ఇస్తే అప్పుడు 50% అవుతుంది. కానీ జానారెడ్డి కేసీఆర్ కలిసి ఈ 50%, ఈ 205 దక్కిడు కూడా ఇవ్వలే. ఏం చెప్తారు మనకు? 50%. మరి 50% దాటది, 49.98% అవుతుందిగా. 0.2% ఎందుకు బీసీలకు ఇవ్వలేదు అని అంటే ఇట్లా అంటారు అంతే. ఎందుకంటే మీ బీసీలకు తెలివేయడం దాకి అడిగేందుకు అనేది అప్పుడు వాళ్ళ మాట. చూసిరా ప్రజలారా, మనకి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వకుండా ఇవి తీసుకుపోయి ఓసీలలో కలిపిరిల్లు. ఒకవేళ మనకు 33% రిజర్వేషన్ ఒకవేళ ఇచ్చే ఉంటే 4,207 సీట్లు బీసీలకు రావాలి. రిజర్వేషన్లో 4,207 సీట్లు రావాల్సినటువంటి వాటిని 2,300కి తీసుకొచ్చారు, 2,345కి తీసుకొచ్చిర్రు. వీళ్ళు ఎవరు? రావులు రెడ్లు కలిసి, ఇద్దరు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి కలిసి తీసుకొచ్చిన లెక్క ఇది.